హాయ్ అండి. ఇప్పుడైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఇవైతే కిలో చిక్కుడుకాయలు అనమాట. ఇవి నీట్గా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఈ పప్పులు అయితే భలే ఉంటాయి వేగిన తర్వాత. అలాగే పోపు వేసుకుంటున్నాను. జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. గొండి ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు ఇలాగ కొట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే భలే ఉంటుంది టేస్ట్ వేస్తే. ఇక్కడైతే చిక్కుడుకాయ వేయించుకుంటున్నాను. చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. మూత పెట్టకూడదు, మూత పెడితే మళ్ళీ వాటర్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, చిక్కుడుగా అయితే మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండాలి. అలాగే మూత పెట్టకూడదు, మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది. ఇలా మధ్యలో చూస్తూ ఉండాలి, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కాంబినేషన్ చారు చూడండి ఎలాగా వేగుతుందో. కూర అస్సలు నీళ్ళు పోయలేదన్నమాట. ఇలాగ మగ్గుతూనే ఉండాలి. అలాగే వెల్లిగడ్డలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకోవాలి. ఉప్పు అయితే ఆల్రెడీ వేస్తాను నేను. అలాగే కారము, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇలాగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ కిలో అనమాట. ఇంకా ఒక 10-15 నిమిషాలు అయితే వేయించుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట చిక్కుడుకాయ ఫ్రై. చాలా బాగుంటుంది. అయినాక చూపిస్తాను. ఇట్లానే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకున్నాక కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు అయితే ఇలా మగ్గించుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. చాలా అన్నంలోని ఇదొక్కటే కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే రెడీ అయిపోయిందనమాట. పొడిగా కూడా చేయొచ్చు అనమాట. అదేంటంటే వాటర్ లేకుండా బాగా క్లాత్ మీద తుడుచుకొని చేయాలి. అది వేరేగా ఉంటుంది అనమాట టేస్ట్. ఇది ఇంకా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే. ట్రై చేయండి, మీకు కానీ ఎప్పుడు చేసుకోకపోతే. చాలా బాగుంటుంది. ఉత్తుగా అన్నంలో కలుపుకొని తినేస్తే బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే దీనికి రసం పెట్టాను.